హాయ్ అండి. ఈరోజు నేను కొబ్బరి మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. దానికి ముందుగా ప్యాన్ పెట్టుకుని కాస్త ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు, మెంతులు, మినపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి. ఇంగువ వేసి పోపు వేయించుకొని పక్కన పెట్టుకోవడం. కొబ్బరి, మామిడికాయ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నానండి. ఒక చిప్ప, ఒక మామిడికాయ అలా తీసుకున్నాను. చాలా బాగుందండి. టేస్ట్ చాలా చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా పోపు జార్లో వేసేసుకుని మామిడికాయ, కొబ్బరి ముక్కలన్నీ వేసి కొంచెం చిన్న ముక్క బెల్లం ముక్క వేసేయండి. టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. కొంచెం నీళ్ళు పోసుకుని మెత్తగా గుజ్జులాగా గ్రైండ్ చేసుకుని పైన తిరగమాత పెట్టుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎండాకాలం మామిడికాయలు బాగా వస్తుంటాయి కదా, ఈ సీజన్లో వచ్చే కాయతో కొబ్బరి మామిడికాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి.